హనుమాన్ జయంతి ఎప్పుడు, సరైన తేదీ, పూజా విధానం తెలుసుకుందాం. హనుమంతుడి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముడు హనుమంతుడిని పూజించడం వలన జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. కనుక ఈ సంవత్సరం హనుమంతుడి జయంతి ఎప్పుడు వచ్చింది, హనుమంతుడి ప్రాముఖ్యత, పూజా విధి గురించి తెలుసుకునే ముందు అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మదినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు, వ్యక్తి కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున వివిధ ప్రదేశాలలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం హనుమంతుడు చైత్రమాసం పౌర్ణమి రోజున అంజనీదేవి, కేసరి దంపతులకు జన్మించాడని నమ్మకం. హనుమంతుడి జన్మదినోత్సవం తేదీ హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమంతుడి దినోత్సవం చైత్రమాసం పౌర్ణమి తిథిలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం చిత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున 3:21 ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు అంటే ఏప్రిల్ 13న ఉదయం 5:51 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న జరుపుకుంటారు. హనుమంతుడి జన్మదినోత్సవం పూజా విధి. హనుమంతుడి జన్మదినోత్సవం రోజున రామభక్త హనుమంతుడితో పాటు సీతారాములను పూజిస్తారు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి దుస్తులు ధరించాలి. ఆ తరువాత హనుమంతునికి ప్రసాదంగా సింధూరం, ఎర్రటి పువ్వులు, తులసి దళాలు, శనగలు, బూందీ లడ్డూను సమర్పించండి. హనుమంతుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. తరువాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయండి. పూజ చివరిలో హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచండి. హనుమంతుడి జన్మదినోత్సవ ప్రాముఖ్యత. హిందూ మతంలో హనుమంతుడిని చిరంజీవిగా భావిస్తారు. 8 మంది అమరులలో ఒకరిగా భావిస్తారు. ఆయన ఇప్పటికీ భూమిపై ఉన్నాడని నమ్మకం. హిందూ మత విశ్వాసం ప్రకారం హనుమంతుడి జన్మదినోత్సవం రోజున నియమ నిష్టలతో పూజించడం ద్వారా భక్తుడు హనుమంతుడి ఆశీర్వాదాలను పొందుతారు. జీవితంలో అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజా సమయంలో హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులు, దండలు, సింధూరం, బూందీ లేదా శనగపిండి లడ్డూలు, తులసి దళాలు, తమలపాకులను సమర్పించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు.